హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టీరియస్ బాస్ పార్ట్ వాళ్ళు తల దించుకున్నట్టే మంచం దగ్గరికి వెళ్ళి తన బ్యాగ్ తీసుకుంది. మరోసారి నా గదిలోకి అడుగు పెట్టదు. నా గదిని ఎవరితోనూ పంచుకోవటం నాకు అసలు ఇష్టం లేదు. నిన్న రాత్రి అయితే నా మంచాన్ని నాతోనే పంచుకున్నావు. ఇప్పుడు బయటికి వెళ్ళు అని సిద్ధార్థ్ కోపంగా అన్నాడు. జాన్వి ఒక క్షణం కూడా ఆగకుండా దాదాపు పరిగెత్తినట్టే గది నుంచి బయటికి వచ్చేసింది. హిట్లర్, దుర్మార్గుడు, క్రూరుడు, ఛీ, ప్రపంచంలోని రాక్షసుల పేర్లని ఇతనికే పెట్టినా తక్కువే. నేహా మేడం ఇలాంటి వ్యక్తితో ఎలా ఉంటారో. పెళ్లి అయిన తర్వాత ఆమెను గది బయటికి పంపించేస్తాడేమో అని కోపంగా కొనుక్కుంటూ తను కేటాయించిన గదిలోకి వచ్చి బ్యాగ్ తెరిచి బట్టలు తీస్తుంది. అప్పుడే ఎవరో తనను చూస్తున్నారనే భావన కలిగింది. వెంటనే బయటికి చూసింది. ఎదురుగా సిద్ధ తన గది తలుపు దగ్గర నిలబడి తననే గమనిస్తున్నాడు. ఆ దృశ్యం చూసి జాన్వి గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. మళ్ళీ నేను ఏమైనా తప్పు చేశానా అని మనసులోనే అనుకుంటూ అయోమయంగా చుట్టూ చూసింది. సిద్ధార్థ్ నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె గదిలోకి వచ్చాడు. అది చూసి జాన్వి భయం మరింత పెరిగింది. అతను లోపలికి వచ్చి తలుపు మూసేశాడు. ఈసారి ఆమె గుండె వేగం అదుపు తప్పింది. తోటలో జరిగిన సంఘటన ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు మెదిలింది. భయంతో ఒళ్ళు జలతరించింది. ఆందోళనతో గదిలో చుట్టూ చూసుకుంటూ అవసరమైతే తనను తాను రక్షించుకునేందుకు ఏదైనా వస్తువు దొరుకుతుందేమోనని వెతికింది. జాన్వి అని సిద్ధార్థ్ పిలవగానే ఆమె ఉలిక్కిపడి అతని వైపుకి చూసింది. ఇంకా ఆమె గుండె వేగంగానే కొట్టుకుంటుంది. తలుపు ఇలా లాక్ చేయాలి. ఇకపై గదిలోకి వచ్చినప్పుడు తప్పకుండా తలుపు లాక్ చేసుకో, అర్థమైందా అంటూ అతను తలుపు ఎలా లాక్ చేయాలో చూపించాడు. జాన్వి మాత్రం విస్తుపోయినట్టుగా అతని వైపుకే చూస్తూ నిలబడిపోయింది. సిద్ధార్థ్ ఆమెను పూర్తిగా పట్టించుకోకుండా తిరిగి తన గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు. అతను వెళ్ళిపోయిన తర్వాతే జాన్వికి కాస్త స్పృహ తప్పింది. ఛీ, నేను ఏవేవో ఊహించుకున్నాను, కానీ ఆయన మాత్రం తలుపు ఎలా లాక్ చేయాలో చెప్పడానికే వచ్చారు. బహుశా నిన్న రాత్రి నేను తలుపు లాక్ చేయకుండా ఆయన గదిలో నిద్రపోయాను కాబట్టి అలా చెప్పుంటారు. కానీ అసలు ఈయనకి నాతో సమస్య ఏంటి? ఒక్కోసారి ఇలా మంచిగా మాట్లాడతారు, మరి కొన్నిసార్లు మాత్రం విపరీతంగా కోపంగా ప్రవర్తిస్తారు. అసలు ఈయనకి ఏమైనా తిక్కుందా ఏంటి అని తనలో తానే అనుకుంది. తల అడ్డంగా ఊపి ఆ ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టేసింది. ఆ తర్వాత తలుపు బాగా లాక్ చేసి గదిలోకి వెళ్ళిపోయింది. జాను అంటూ రీచా పిలిచిన గొంతు వినగానే జాన్వి మధ్యలోనే ఆగిపోయింది. అప్పుడే ఆఫీస్కి రెడీ అయ్యి కిందకి వచ్చింది. జాను పర్స్ తీసుకుని, ఎక్కడికి వెళ్తున్నావు? రా, ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం రా అంటూ రీచా ఆమె చెయ్యి పట్టుకుని అంది. వద్దు రీచా, వద్దు, నాకు లేట్ అవుతుంది, నువ్వే వెళ్ళి తినేసి అని అంటూ జాన్వి తన చెయ్యిని ఆమె చేతిలో నుంచి విడిపించుకుంటూ అంది. నో నో, అసలు కాదు, నువ్వు ఇక్కడ ఉండగా నాకు అసౌకర్యంగా అనిపించకూడదనే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చాను. రా రా, త్వరగా రా. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రాహుల్ వాళ్ళ అమ్మ ఇప్పటికే వెళ్ళిపోయారు అంటూ రీచా ఆమె చెయ్యి పట్టుకుని లాక్కుంటూ తీసుకెళ్ళింది. ఈ రోజు కూడా ఆకలితోనే ఉండాల్సి వస్తుందేమో అని జాన్వి మనసులోనే ఒక నిట్టూర్పు విడిచింది. ఆ తర్వాత రీచాతో కలిసి నడిచింది. ఆ రోజు డైనింగ్ టేబుల్ దగ్గర మిస్టర్ మిస్సెస్ భోస్లేతో పాటు అబీర్, మరో యువకుడు కూడా కూర్చుని ఉన్నారు. సిద్ధార్థ్ పక్కనే మరో అమ్మాయి కూర్చుంది. ఆమె వెనక్కి తిరిగి కూర్చోవడంతో ముఖం కనిపించలేదు. ఇద్దరు వెళ్లి టేబుల్ దగ్గర కూర్చున్నారు. జాన్వి కావాలని సిద్ధార్థ్ ఉన్న వైపునే కానీ అతనికి ఒక కుర్చీ దూరంగా కూర్చుంది. అతను చూడకూడదనేది ఆమె ఉద్దేశం. ఆమె మనసులో మాత్రం అతనిపై కోపంతో తిట్ల వర్షమే కురిపిస్తుంది. ఎందుకంటే అతనికి మధ్య తరగతి వాళ్ళతో కలిసి భోజనం చేయటం అసలు ఇష్టం ఉండదని ఆమె అనుకుంది. కానీ సిద్ధార్థ్ మాత్రం ఎవరి వైపుకు చూడకుండా ఫోన్లో మునిగిపోయి ఉన్నాడు. నేహ అప్పుడప్పుడు అతనితో మాట్లాడాలని ఇక వృధాగా ప్రయత్నిస్తున్నా అతన్ని కోపంగా ఉన్న చూపు చూసి మళ్ళీ మౌనంగా ఉండిపోయేది నేహ. రీచా, జాన్వి, ఈమె నేహ, సిద్ధార్థ్ గర్ల్ ఫ్రెండ్. ఇతను నా రెండో కొడుకు మన్. సిద్ధార్థనైతే మీకు ఇప్పటికే తెలుసు కదా అంటూ మిస్సెస్ భోస్లే పరిచయం చేశారు. ఆ మాట విన్న వెంటనే జాన్వి మనసులో ఒక్కసారిగా భయం మొదలైంది. సిద్ధార్థ్ తలెత్తి చూశాడు. కానీ అతనికి ఎదురుగా రీచా, తన అమ్మ మాత్రమే కనిపించారు. ఆ తర్వాత సహజంగానే పక్క వైపుకు చూసిన మధ్యలో మన్ కూర్చోవడంతో అతని అవతల కూర్చున్న జాన్వి అతనికి కనిపించలేదు. ఎందుకో తెలియదు, కానీ ఆమెను ఒక్కసారి చూడాలనే తపన అతని మనసులో కలిగింది. ఎంత చూసినా ఆమె కనిపించకపోవడంతో అతనికి తెలియని చిరాకు మొదలైంది.
ఇక్కడ జాహ్నవి నవ్వుతూ నేహాను పలకరించింది. కానీ ఆమె మనసులో మాత్రం కొద్దిగా భయం అలాగే ఉంది. ఎప్పుడో ఒకప్పుడు ఈ పరిస్థితి వస్తుందని ఆమెకు ముందే తెలుసు. చివరికి నేహ ఈ ఇంటికి కాబోయే కోడలు కాబట్టి ఈ ఇంటికి రావడం సహజమే. కానీ నేహ మాత్రం ఆశ్చర్యంగా జాహ్నవిని చూస్తూ ఉండిపోయింది. నేహ, ఈమె రీచా, రాహుల్కి కాబోయే భార్య. ఇక ఈమె జాన్వి, రీచా స్నేహితురాలు. మరో 10-12 రోజులు వీళ్ళు ఇక్కడే ఉంటారు అని మిసెస్ భోస్లే పరిచయం చేశారు. ఆ మాట విన్న వెంటనే నేహ చేతిలోనూ ఉన్న ఫోర్క్ ఎదురుగా ఉన్న మంచూరియాలో బలంగా గుచ్చుకుంది. కానీ ముఖంపై మాత్రం ఏ మాత్రం మార్పు లేకుండా సహజంగానే కనిపించింది. మీ ఇద్దరు మీకేం కావాలో తీసుకుని తినండి. ఇక నుంచి కొంచెం త్వరగా కిందకి రావడానికి ప్రయత్నించండి అని మిసెస్ భోస్లే అన్నారు. రీచా, జాన్వి ఇద్దరు తలూపారు. మిసెస్ భోస్లే స్వభావం జాన్వికి అసలు అర్థం కాలేదు. కొన్ని సందర్భాల్లో ఎంతో ఆప్యాయంగా అనిపిస్తే మరికొన్నిసార్లు కావాలని తమను పట్టించుకున్నట్లుగా ప్రవర్తిస్తున్నారని అనిపించేది. మన్, నీకు స్కూల్కి ఆలస్యం అవుతుందేమో, త్వరగా ముగించు అంటూ మిసెస్ భోస్లే ఇక సిద్ధార్థ్, జాన్వి మధ్య కూర్చున్న మన్ను ఉద్దేశించి అన్నారు. అవును, అవును మామ్, నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అంటూ మను లేచాడు. అన్నయ్య, నువ్వు వస్తున్నావు కదా, నీది అయిపోయిందిగా అంటూ మను లేస్తూనే సిద్ధార్థని అడిగాడు. సిద్ధార్థ్ అతని వైపుకు చూశాడు. అదే సమయంలో మను లేచి నిలబడి ఉండటంతో అతని వెనుకే కూర్చున్న జాన్వి స్పష్టంగా కనిపించింది. ఒక క్షణం అతని మనసుకు తెలియని ప్రశాంతత కలిగింది. కానీ వెంటనే తన పరిస్థితి గుర్తుకు రావటంతో మళ్ళీ తేరుకున్నాడు. నువ్వు వెళ్ళు, నాకు కొంచెం పనుంది అని సిద్ధార్థ్ ఎలాంటి భావం చూపకుండా అన్నాడు. మన్న ఆశ్చర్యంగా అతని వైపుకు ఒకసారి చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెంటనే మిస్టర్ మిసెస్ భోస్లే కూడా అతని వెంటే వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు మిసెస్ భోస్లే నేహాను కూడా తమతో తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ముగ్గురే ఉన్నారు. అందులో రీచా మాత్రం ఫోన్లో చాట్ చేస్తూ పూర్తిగా మునిగిపోయింది. జాన్వికి మళ్ళీ ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు తనకు సిద్ధార్థకు మధ్య ఒకే ఒక కుర్చీ మాత్రమే ఉంది. ఇద్దరు ఒకరి వైపుకొకరు తిరిగి చూస్తే స్పష్టంగా కనిపించే దూరంలో కూర్చున్నారు. జాన్వి తొందరగా దోశను స్పూన్తో ముక్కలు చేయటానికి ప్రయత్నిస్తుంది. ఎలాగైనా త్వరగా తిని అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనేది ఆమె ఆలోచన. రిలాక్స్, కొంచెం మనిషిలా నెమ్మదిగా తిను. అలా చిదిమేస్తూ మళ్ళీ నాపైనే పడేయాలి అనుకుంటున్నావా అని సిద్ధార్థ్ మెల్లగా అన్నాడు. ఆ మాట వినగానే జాన్వి ఒక్కసారిగా ఉలిక్కిపడి అతని వైపుకు చూసింది. నెమ్మదిగా తిను. ముందు ఒక స్పూన్ను దోశలో బాగా పెట్టి తర్వాత ఇంకొక స్పూన్తో నెమ్మదిగా ముక్కని కట్ చేయి అంటూ అతను మెల్లగా చెప్పాడు. ప్రయత్నించు, ఎవరు వెంట పడుతున్నట్టు అంత తొందర పడుకో అంటూ సిద్ధార్థ్ మళ్ళీ ఫోన్ వైపుకు చూస్తూనే అన్నాడు. అదే సమయంలో రీచా ఫోన్ మోగింది. జాను, నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అంటూ రీచా ఫోన్ ఎత్తుకుని జాన్వి సమాధానం కోసం కూడా ఆగకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. జాను, రీచా జాన్విని అలా పిలవడం విన్న సిద్ధార్థ్ కనుబొమ్మలు చిన్నగా పైకి లేచాయి. జాన్వి ఒక నిట్టూర్పు విడిచి ఎదురుగా ఉన్న ప్లేట్ వైపుకు ఒకసారి చూసి లేచింది. అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగానే వాట్ హ్యాపెండ్, బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వెళ్తున్నావా అని సిద్ధార్థ్ అడిగాడు. ఆ మాటకి జాన్వి ఉలిక్కిపడి అతని వైపుకి చూసింది. సారీ సార్, కానీ నాకు ఆకలిగా లేదు అని మర్యాదగా చెప్పింది. ఆకలి లేదా లేక స్పూన్తో తినడం రాలేదా అని ఆమె వైపుకు చూస్తూ అడిగాడు సిద్ధార్థ్. దుర్మార్గుడా, నువ్వు ఇక్కడ లేకపోయి ఉంటే ఇప్పటికే మొత్తం తినేసేదాన్ని. ఎంత ఆకలిగా ఉందో నీకేం తెలుసు అని జాన్వి మనసులోనే అనుకుంది. కానీ ముఖంపై మాత్రం ఎలాంటి భావాన్ని కనిపించనివ్వలేదు. నిజంగానే నాకు ఆకలిగా లేదు సార్ అని జాన్వి చెప్పింది. అప్పుడే సిద్ధార్థ్ లేచి ఆమె దగ్గరికి వచ్చాడు. అతని ఫ్రెష్ పర్ఫ్యూమ్ సువాసన వెంటనే ఆమె ముక్కును తాకింది. తెలియకుండానే ఆమె ఒక అడుగు వెనక్కి వేసింది. కమలి అంటూ ఆమె వైపుకు చూస్తూనే పిలిచాడు. వాళ్ళకు గదులు చూపించిన పని మనిషి వెంటనే అక్కడికి వచ్చింది. చెప్పండి సార్ అని అంది కమలి. మన చెఫ్ కి చెప్పండి, రేపటి నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్ 2 మహారాష్ట్ర వంటకాలు చేయమని చెప్పండి. మన ఇంటికి వచ్చిన అతిథులు మనలాగా తినరు. మన వల్ల వాళ్ళు ఆకలితో ఉండకూడదు అని సిద్ధార్థ్ చెప్పాడు. అది విని కమల్ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూసింది. కమలి, అర్థమైందా అని సిద్ధార్థ్ మళ్ళీ అడిగాడు. అవును సార్, ఇప్పుడే కిచెన్ లో చెప్తాను అని కమలి వెంటనే సమాధానం ఇచ్చింది. ఇంకొక విషయం, ఇప్పుడే వెంటనే పోహా చేసి వీరికి ఇవ్వండి, త్వరగా వెళ్ళండి అని సిద్ధార్థ్ అన్నాడు. కమలి వెంటనే అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. జాన్వి మాత్రం ఆశ్చర్యంగా సిద్ధార్థ్ వైపుకు చూస్తూ నిలబడి ఉంది. నా ఉద్యోగుల గురించి నాకు చాలా శ్రద్ధ ఉంటుంది. వాళ్ళు ఆకలితో ఉంటే పని సరిగ్గా ఎలా చేస్తారు కదా అని సిద్ధార్థ్ ఎలాంటి భావం లేకుండా అన్నాడు. అంత ఉపకారం చేయాల్సిన అవసరం లేదు. మధ్య తరగతి వాళ్ళ
తమ గురించి తామే చూసుకోగలరు. వాళ్ళకు ఎవరి జాలి అవసరం ఉండదు. ఇంకా ఒక విషయం, మేము మా పనిలో చాలా నిజాయితీగా ఉంటాం. కడుపులో అన్నం ఉన్నా లేకపోయినా మా పని మాత్రం పూర్తి నిజాయితీతో చేస్తాం అని జాన్వి దృఢంగా చెప్పింది. సిద్ధార్థ్ కనుబొమ్మలు పైకెత్తాడు. ఓ, నిజంగానా అని అడిగాడు. అవును అంటూ జాన్వి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అతని కళ్ళల్లోకి నేరుగా చూసి సమాధానం చెప్పింది. కొన్ని క్షణాల పాటు ఇద్దరు చూపులు ఒకదానితో ఒకటి ముడిపడి అలాగే నిలిచిపోయాయి. సిద్ధార్థ్ ఆమె కళ్ళల్లోనే మునిగిపోయాడు. ఏదో తెలియని ఆకర్షణ అతన్ని ఆమె వైపుకు లాగుతుంది. మనసు వద్దన్నా ఆమె నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నాడు. అదే సమయంలో జాన్వి కూడా అతని కళ్ళల్లో ఏదో వెతుకుతుంది. ఏంటో తనకే తెలియదు, కానీ ఇంతవరకు ఎప్పుడు అనుభవించిన ఒక తెలియని తపన అతని కళ్ళల్లో ఆమెకు కనిపిస్తున్నట్టు అనిపించింది. అదే తనకు కావాలని ఆమె మనసు చెప్తుంది, కానీ అదేంటో మాత్రం తనకే అర్థం కావట్లేదు. సిద్ధార్థ్ అనే పిలుపు వినగానే సిద్ధార్థ్ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టు తేరుకున్నాడు. జాన్వి కూడా ఉలిక్కిపడి వెనక్కి అడుగు వేసింది. దడాం! కుర్చీ కాలు ఆమె కాలికి తగలడంతో సమతుల్యం కోల్పోయి కింద పడిపోయింది. అయ్యో, నెమ్మదిగా అమ్మా, నెమ్మదిగా అంటూ సిద్ధార్థమ్మ ఆందోళనగా అరిచింది. అది కనిపించలేదు అంటూ జాన్వి నేలపై చెయ్యి ఆనించి లేవడానికి ప్రయత్నించింది తడబడుతూ. అప్పుడు ఊహించిన విధంగా సిద్ధార్థ్ ఆమె ముందుకు తన చెయ్యి చాపాడు. అది చూసి జాను ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కొన్ని క్షణాలు అతని చాపిన చేతిని చూస్తూ ఉండిపోయింది. ఆమె తన చెయ్యి అందించకపోవడంతో సిద్ధార్థ్ నెమ్మదిగా తన చెయ్యి వెనక్కి తీసుకుని తన అమ్మ వైపుకు తిరిగాడు. మేము పెళ్లి షాపింగ్ గురించి మాట్లాడుతున్నాం, నువ్వు రా అని ఆమె అంది. నాకు ఆసక్తి లేదు అని సిద్ధార్థ్ చెప్పాడు. ఆమె ఇంకేదో చెప్పబోతూ ఉండగా, ప్లీజ్ మామ్, నన్ను బలవంతం చేయొద్దు అన్నాడు. అంతే, ఇంకా మేమీ మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ మళ్ళీ నేలపై కూర్చున్న జాన్వి వైపుకు చూశాడు. ఇక్కడే కూర్చొని ఉండిపోవాలి అనుకుంటున్నావా అని అడిగాడు. జాన్వి తన దుస్తులు సరిచేసుకుంటూ లేచి నిలబడింది. అప్పటికే కమల్ పోహాతో ఉన్న ప్లేట్ తీసుకుని అక్కడికి వచ్చింది. థ్యాంక్ యూ, కానీ నాకు వద్దు, ఇప్పుడు నాకు ఆకలిగా లేదు అని జాన్వి కమల్తో చెప్పింది. ఆ మాట వినగానే సిద్ధార్థ్కి కోపం వచ్చింది. మిస్ జాన్వి, నువ్వు ఆఫీస్కి ఆలస్యంగా వస్తే ఈ రోజు నీ పూర్తి రోజు జీతం కట్ చేస్తాను అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక ఒక రోజు జీతం కట్ చేస్తాడంట, ఆ అవకాశం నేను నీకు అస్సలు ఇవ్వను అని జాన్వి మనసులోనే గొనుక్కుంది. జాన్వి వెంటనే తన పర్స్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. ఆఫీస్ కి వెళ్తూ నిజంగానే తను లేట్ గా వెళ్తే సిద్ధార్థ్ ఒక రోజు జీతం కట్ చేస్తాడేమోనన్న భయంతో ఆమె మళ్ళీ మళ్ళీ టైం చూస్తూనే వచ్చింది. చివరికి టైంకి ఆఫీస్ కి చేరుకుంది. అమ్మయ్య, థ్యాంక్ గాడ్, టైంకి వచ్చేసాను అని మనసులోనే అనుకుంటూ తను పర్స్ పెట్టి కుర్చీలో కూర్చుంది. అప్పుడే ప్యూన్ వచ్చి నేహ తనను పిలుస్తుందని చెప్పాడు. జాన్వి ఒక నిట్టూర్పు విడిచి నేహ క్యాబిన్లోకి వెళ్ళింది. నేహ కొంచెం కోపంగా కనిపించింది. మిస్ జాన్వి, నువ్వు సిద్ధార్థ్ ఇంట్లో అతిథిగా ఉన్నామని నీ పనులు ఎలాంటి సడలింపు ఇస్తామని అనుకోకు. నీకు పని సమయానికి పూర్తవ్వాలి. ఇంకా ఆఫీస్కి లేట్ గా రావడం కూడా అస్సలు కుదరదు అని నేహ గంభీరంగా చెప్పింది. ఎస్ మేడం, అయినా నేనెప్పుడు ఆలస్యంగా రాను అని జాన్వి సమాధానం ఇచ్చింది. ఓకే, ఇప్పుడు వెళ్ళొచ్చు అని అంది నేహ. అయినా ఈమెకు ఎంత కోపం ఎందుకు? ఇద్దరు ఇంతే బాబా, ఇద్దరి స్వభావాలు కూడా ఒకటే, ఒకరికొకరు బాగా సరిపోతారు అని మనసులోనే అనుకుంటూ జాన్వి ఒక దీర్ఘ నిశ్వాస విడిచి బయటికి వచ్చింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.